జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ బైబిల్స్. డోంట్ నాట్ సీ హియర్ అండ్ దేర్. My eyes like a eagle, it's not dove. నాది పావురపు కళ్ళు కావు నావి. ఏ కళ్ళు? ఈగల్. ఈగల్ అంటే గెద్ద. ఏటమ్మా? గ్రద్ద. తెలుసా గ్రద్ద యొక్క కళ్ళు యొక్క సిగ్నిఫికెన్స్ ఏటో? కొన్ని వేల కిలోమీటర్ల పైనుంచి కూడా నీటిలో వెళ్ళే చేప యొక్క జాడను పసిగట్టి కూడా పట్టుకొని తినగల శక్తి, సామర్థ్యం పక్షిరాజు అయిన గ్రద్దకి ఉంది. కాబట్టి జాగ్రత్త, అటు ఇటు తిరగొద్దు పిల్లలు. మీ మీదే నా యొక్క కనుదృష్టి అంతా ఉంటుంది కాబట్టి అటు ఇటు తిరగొద్దు నానా. గుడ్ గర్ల్స్. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథము 781వ పేజీ, పాత నిబంధనలోని 9వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఒక్క ప్రశ్న మిమ్మల్ని వేయనివ్వండి. 3 ప్రశ్నల్లోకి సమాధానం మీరు చెప్పాలి. ఎవరు వస్తున్నారు? చెప్పండి. ఎవరు వస్తున్నారు? నీ రాజు. ఎవరు రాజు? నీ రాజు. ఎక్కడికి వస్తున్నాడు? వెరీ గుడ్. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరి యొద్దకు వచ్చుచున్నాడు? ఎవరి యొద్దకు వచ్చుచున్నాడు? ఎవరి యొద్దకు వచ్చుచున్నాడు? సియోను నివాసులా, యెరూషలేము నివాసులారా ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? దీనుడై వస్తున్నాడు. తెలుగు మాస్టర్ కరెక్ట్ చెప్పారు. దీనుడై వస్తున్నాడు. దీనుడై అన్న పిల్లల్ని పట్టించుకోవద్దు, అలా వాళ్ళని ఆడుకోనియండి. చిన్నపిల్లలు ఏమి మనం పట్టించుకోకండి, వాక్యం వైపు ఉండండి. దీనుడై వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? ఎవరి కోసం వస్తున్నాడు? యెరూషలేము నివాసుల కొరకు, సియోను నివాసుల కొరకు. దేని మీద ఎక్కి వస్తున్నాడు? గాడిద పిల్ల. అర్థమైంది ఇక్కడ వరకు? రైట్. ఈ మనసులో ఈ ఆలోచనలు ఉన్నాయండి. మొదటిది. రెండో దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లని మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారు? ఎవరు ఈ రాజు? ఎవరు నీ రాజు? అక్కడ రాయబడిన ప్రకారం యేసు. యేసు రాజు అట.
మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో రాజు అనే పేరు ఎక్కడ ప్రస్తావించబడింది? యేసు ప్రభు వారి కొరకు పోయింది. అందుకే మనకు డిఎస్సి తగలలేదు. ఎక్కడ రాయబడింది? రాజు. కొత్త నిబంధనలో రాజు అనే మాట ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 2వ అధ్యాయం. మనం ఏంటంటే డిసెంబర్ అయిపోయింది, క్రిస్మస్ పోయింది కాబట్టి రాజును వదిలేసాం. ఇప్పుడు గాడిదను పట్టుకున్నాం. రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రైట్. ఒక్కొక్క మాట మనం పట్టుకుంటే తప్ప ఆరాధన వర్తమానం మనకు అర్థం కాదు. ఒక సిస్టరు స్టేటస్లో ఒక మంచి అప్పుడప్పుడు మంచి స్టేటస్లో పెడుతుంది. ఆ సిస్టర్ పేరు చెప్పను కానీ, ఆరాధన అంటే వాక్యమునకు సరిగా స్పందించుటయే ఆరాధన అంటారు. ఎంత చక్కగా పెట్టిందో. ఆరాధనకు, క్షమించండి, వాక్యమునకు సరిగా స్పందించుటయే సరి అయిన ఆరాధన. నీకు సరిగ్గా అర్థం కాలేదనుకో సరిగ్గా స్పందించలేవు. కాబట్టి ఆ సిస్టర్ ఎంత సంతోషపడుతుంది, ఆ స్టేటస్ పెట్టింది నేనే అని. రైట్. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎవరు ఆ రాజు అంటే యేసు. ఒక చిన్న గాడిదను కొనుగొని దాని మీద కూర్చుండెను. 2 విషయాలు మీకు చదివించాను. ఇప్పుడు అసలైన విషయానికి వెళ్తాం. యెషయా గ్రంథం 52. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 613వ పేజీ. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. 3 మాటలు. మొదటిది, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి, మీ మెడకట్లు విప్పుకొనము. ప్రార్థన చేసుకుందామా? మోకరించగలిగిన వారు మోకరించండి. ఎవరు డిస్టర్బ్ చేయదు. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి ప్రభా, రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర ప్రభా పట్టుకొని నిన్ను అడిగి పొందుకున్న లేఖనాలను బట్టి స్తోత్రాలయ్యా. మీ బిడ్డలకి ఒక వినూత్నమైన వర్తమానం ఇవ్వాలని ప్రభా మీరు నాకు అనుగ్రహించిన తలంపుల కొరకే స్తోత్రాలు. కనికరించండి, కృపను అనుగ్రహించండి. దేవా, నువ్వు ఇవ్వకపోతే నీ బిడ్డలకు నేనేం చెప్తాను ప్రభా? నాయనా, దీని విషయమై ప్రభా తండ్రి మీరు నాకు అనుగ్రహించినటువంటి తలంపుల కొరకే వందనస్తున్నాయి. ఇగో నాయనా, కొద్దిసేపు మాతో మీరు మాట్లాడి ముచ్చటించి నా ప్రభువా, ఈ యొక్క మట్టల ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం నాడున నా ప్రభు మా జీవితంలో ఏం చేస్తూ వచ్చారో మేము తెలుసుకొని దాని ప్రకారం మా ప్రభువారిని, మా ప్రాణప్రియుడు మా యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా ఆరాధించుటలో మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని, మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. 3 మాటలు ఇక్కడ మీకు చదివించాను. మొదటి మాటలో సియోను కుమారి యెరూషలేమా నివాసులారా మీరు సంతోషించండి, ఉల్లసించండి అన్నాడు. 2వ భాగం మీకు చదివించిన తర్వాత ఒక మాట చెప్పబడింది. ఏంటి? సియోను కుమారి భయపడకము, నీ రాజు గాడిద పిల్లను ఎక్కి ఆసీనుడై వస్తున్నాడు. 3వ వచనంలో మీకు చదివించాను. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన యెరూషలేమా, సియోను కుమారి, మీ మెడకట్లు విప్పు వేసుకొనము. కొంచెం ఆరాధన వర్తనము కొంచెం లెందీగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఆలోచించి మనం దీన్ని అర్థం చేసుకొని ఆరాధన చేద్దాం.
ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఆదివారానికి నెక్స్ట్ వస్తున్నటువంటి ఆదివారానికి మధ్య సరిగ్గా ఒక 7 రోజుల గ్యాప్ ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పురవీధుల్లో ఒక కట్టబడినటువంటి గాడిద పిల్లని ఎక్కి దాని మీద కూర్చుండి యెరూషలేము పురవీధులలోకి వెళ్ళి సరిగ్గా 7 రోజుల తర్వాత ఆయన సిలువకు అప్పగించబడతారు. ఇది ఒక పెద్ద మర్మయుక్తమైన విషయం. అది లేఖనాల్లో ముందే గ్రంథస్థం చేయబడిన విషయాలు. 3 విషయాలు ఇక్కడ బాగా గమనించండి. మొదటి మాటలో నేను చెప్పబడినటువంటి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యెరూషలేము కుమారి లేక యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరు సంతోషించి ఉల్లసించండి. మొదటి వచనములో ఏమో సంతోషించమన్నాడు, ఉల్లాసించమన్నాడు. అయ్యా నాకు సంతోషము ఆనందము నన్ను అంటున్నావు కదా, నన్ను సంతోషించమని చెప్తున్నావు కదా, ఉల్లసించమంటున్నావు కదా, నేను చాలా హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, అసలు నేను హ్యాపీగా ఉండడానికి నేను ఏ స్థితిలో ఉన్నాను కదా అని అడిగితే యోహాను 12లో చెప్పబడింది, సియోను కుమారి భయపడొద్దు, నీ రాజు వస్తున్నాడు. అంటే సియోను కుమారి అక్కడెక్కడ ఎలాగుంది? భయంలో ఉంది. పాత నిబంధనలో ప్రవచన వాక్యం ఏముందంటే, సియోను నివాసులారా, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము నివాసులారా, మీరు సంతోషించి, అంటే ఏదో ఉంది. ఎందుకు నన్ను సంతోషించమంటావు? నేను ఎలా సంతోషించగలను? నేను ఎలా ఉన్నాను? భయంలో ఉన్నాను. ఎందుకు భయపడుతుంది? 3వ వచనం మీకు చదివించాను. ఎందుకు? ధూళి దులుపుకొనుము. ధూళి దులుపుకొనుము అంటే ఎవరిని అంటాం చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మొదటి మాట నేను చక్కగా రాసుకున్నాను ప్రియమైన, మళ్ళీ మర్చిపోతానేమో, ఆ తలంపు మర్చిపోతానేమో అని రాసి నేను అక్కడ ఏమనిపించి రాసుకున్నానంటే, బూడిదలో కూర్చున్న యెరూషలేమా. ఏంటట? ఒక్కటి గమనించండి, యెరూషలేము ఎక్కడుందట? బూడిదలో కూర్చున్న యెరూషలేమా లే అంటున్నాడు. అక్కడ లేచి కూర్చుండుము, చెరపట్టబడిన బూడిదలో కూర్చున్నటువంటి యెరూషలేము సియోను కుమారి 2వ స్టేజ్కి ఎలాగొచ్చిందంటే చెరపట్టడం. దీని ఒక మాట రాసుకుందాం. ఇలాగా చెరపట్టడం అంటే అర్థం ఏంటి? బంధకములో ఉన్న సియోను కుమారి లేక యెరూషలేము కుమారి లేక యెరూషలేము నివాసులారా. 3వది వస్తుంది, నీ మెడకట్లు. అబ్బో, మెడకట్లు ఏమైనా ఉంటే ఎలాగుంటుంది మెడ? వంగిపోయినంటే అర్థం ఏంటి? భారముగా ఉంటుంది. బూడిదలో ఉన్న యెరూషలేము సియోను కుమార్తెలారా, బంధకములో ఉన్నటువంటి సియోను కుమారి నివాసులారా, భారముతో మెడకట్లు ఉన్నటువంటి సియోను నివాసులారా. ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త అయినటువంటి జకర్యతో చెప్తున్నాడు, ఇగో నీ రాజు వస్తున్నాడు, అందుకో నువ్వు భయపడద్దు. ఒక్కరోజు వస్తుంది, నీ బూడిదనంతటిని కూడా దులుపుతాడు, నీ చెరలో నుంచి బయటికి విడుదల చేస్తాడు, నీ మెడకట్లను విప్పుతాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అందుకు సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా సంతోషించి ఉల్లాసించడు. అర్థమైందా మీకు? 3 వచనాలు కలిసాయా? జాగ్రత్త. ఈ సియోను కుమారి, యెరూషలేము కుమారి ఎవరు అంటే నీవు, నేనే. ఇప్పుడు నాకు సందేహం ఏంటంటే, ఇక్కడ వరకు చాలా ఈజీగా మీకు చెప్పగలిగాను. ఇక్కడ అవసరం ఏంటంటే, ఒకవేళ భయములో, బంధకములో, బూడిదలో భారముతో ఉన్న సియోను నివాసురాలినైనటువంటి యెరూషలేము నివాసులని విడిపించటం కొరకు, దులుపటం కొరకు, విడుదల చేయటం కొరకు, భారంతో ఉన్న విప్పుట కొరకు ఈ రాజు ఎందుకు గాడిద పిల్లని ఎక్కి రావాలి? రాజు రావాలంటే కనీసము పురాతన పాత నిబంధన గ్రంథములో నుంచి కనీసం ఒక శ్రేష్టమైనటువంటి 4 వాహనాలు ఉపయోగించేవారు రాజులు. మొదటి వాహనము ఏంటిది? గుర్రం. నేను శబ్దం చెప్తే కనీసం చెప్తారేమని. గుర్రం చెప్పారా? గుర్రం. రెండోది
అని అరుస్తుంది. ఏది అది? గాడిదా? ఏనుగు. తెలుగు మాస్టర్ కరెక్ట్ చెప్పారు, ఆయన శబ్దగ్రాహీకుడు. ఏనుగు మీద రాజు ఏం చేసేవారు? ఊరేగించేవారు. గుర్రము రెండో స్టేజు, ఏనుగు మూడో స్టేజు, ఒంటెల మీద వచ్చేవారు. బాగా గమనించండి. గుర్రమేమో రాజ్యానికి సంబంధించింది, ఏనుగు అరణ్యానికి సంబంధించింది, ఒంటె ఎడారికి సంబంధించింది. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? కొంచెం లోతుగా పరిశీలన చేయండి. వాక్య ప్రేమికులు, వాక్య తెలుసుకున్నటువంటి వారు అర్థం చేసుకోగలరు. నాకు తెలిసి మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుందని నా ఉద్దేశం. ఈ రాజట అవన్నీ వదిలిపెట్టి ఏటట? గాడిద పిల్లను కొనుక్కున్నాడట. కొనుక్కోవడం కాదు, కనుక్కున్నాడు. ఏమండి, సియోను కుమారి యెరూషలేము కుమారులు విడిపించడానికి ఈయన గాడిద పిల్ల ఎక్కి రావడానికి ఏంటి సంబంధం అంటే, ఓ సియోను కుమారి, ఎందుకు నువ్వు ధూళిలో కూర్చున్నావో తెలుసా? నువ్వు ఎందుకు చెరపట్టబడ్డావో తెలుసా? నువ్వు ఎందుకు మెడకట్లు నీ మీద ఉన్నాయి తెలుసా? దానికి సాదృశ్యముగా ఇదిగో ఇప్పుడు గాడిద మీద నేను తీసుకొని నీ దగ్గరికి రావడానికి నీకు ఒక 5 విషయాలు మీకు చెప్పాలని, ఒక 5 విషయాలు మీకు తెలియపరచాలని నేను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాను. అది సంబంధం. ఉత్తినికి యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద, కనుగొన్న గాడ, కూర్చున్న గాడ, ఈ గాడిదను పక్కన పెట్టండి. ఎందుకు ఆ సంబంధాన్ని కలిపాడు? కనీసం ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ నేను చెప్పడం బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి మొట్టమొదటి మీరు గమనించండి, చూస్తే మంచిదేమని నా ఉద్దేశం. మార్కు సువార్త రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చదివి పెట్టండి. వారు ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా దాని మీద కూర్చుండాను. చాలు. మొట్టమొదటిది తోలుకొని వచ్చి. ఏమొచ్చింది ఇక్కడ? తోలుకొని వచ్చాడు. దాని అర్థం ఏంటండి? ఎందుకు తోలుకొని వచ్చాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తోలుకొని వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు ఈ గాడిద పిల్లని తోలుకొని వచ్చారు? ఇది సియోను కుమారి, యెరూషలేము కుమారి. యెరూషలేము ఎవరికి సాదృశ్యం? యూదులు. యెరూషలేము వారికి సాదృశ్యం. సియోను ఎవరికి సాదృశ్యం? విశ్వాసులు, అనగా యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు. అటు యూదులు అటు అన్యులు రెండిటిని కలిపి చెప్తున్న మాట. వారిని నా యొద్దకు గాడిద పిల్లని తీసుకొని రండి. ఏమిటే దాని అర్థం ఏంటో తెలుసా? అది నాకు సంబంధించింది, అది నాకు సంబంధించింది. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది? బాగా గమనించండి. ఎందుకు తోలుకొని రమ్మన్నాడంటే చూడండి 3వ వచనం. ఎవడను, క్షమించండి 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింప కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దానిని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దానిని విప్పి తోలుకొని రావడానికి ముందు కట్టబడింది. మెడ కట్లు, చేతి కట్లు, నడుము కట్లు, 3 కట్లు ఉన్నాయి బైబిల్లో. ఎందుకు కట్టబడి ఉన్నారు? దేనిని కడతారు అని అంటే బాగా గమనించండి, బానిసలనే కడతారు. బానిసలు ఎలాగవుతారు? అమ్మబడితేనే కడతారు. ఎలా అమ్మబడ్డారు? రండి యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 50వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పులు వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి తిని మీ దోషముల బట్టి మీరు అమ్మబడితిరి కదా. అయ్యో, మన దోషములు, మన పాపముల చేత మనం అప్పబడ్డాం. మనం అప్పు ఉంది మన మీద రుణపత్రం ఉంది. ఆ మెడకట్లు, చేతి కట్లు, ఆ నడుము కట్లు విప్పడానికి ఎవరికి సాధ్యము కాదు. ఇప్పుడు అప్పులు వాడు వచ్చాడు, అప్పులు తీర్చాలి, తీరిస్తే తప్ప అప్పు తీరదు. వారి ప్రాణ విమోచన క్రైదనము బహు గొప్పది, అది తీరక అట్లుండాల్సిందే. మనం ఎంత సామర్థ్యము, ఎంత సంపద, మనం ఎంత ఉన్నా కూడా మనము దాన్ని విడుదల చేసుకోలేం. ఇంతకీ విచిత్రం చెప్పనా?
క్షమించండి, గాడిద పిల్ల ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తోలుకురమ్మ దాని మీద ఎవరునూ ఎప్పుడు కూడా కూర్చుండలేదు. కనీసం గాడిద పిల్లకి 3 రకాలైన అర్హతలు ఉన్నాయి, గ్రేట్ అర్హతలు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు కాక మనందరికీ తెలుసు గాడిద పిల్లకి 3 అర్హతలు ఉంటాయి. మొట్టమొదటిది, గాడిద పిల్ల అసహ్యమైనది. ఎందుకు అసహ్యమైనదో చెప్పనా? గొర్రె పిల్లైనా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడని గాడిద పిల్లని మాత్రం యాక్సెప్ట్ చేయడు. అందుకే మోరియా పర్వతం మీద అబ్రహాము తన ప్రియకుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు వారి దాసులతో పాటు ఈ గాడిదను కింద ఉంచండి, అర్పించేటువంటి స్థలానికి ఇది రావడానికి లేదు. మొదటిది అసహ్యమైనది. రెండో స్టేజ్ ఏంటంటే అపవిత్రమైనది, దేవుడికి ఇష్టం లేదు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మూడోది ఏంటి? అర్పణకు పనికిరానిది. 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆరాధన చేస్తున్నప్పుడు. దేవా, నేను చెప్తున్న ప్రతి మాట అర్థమవుతుందా? మొదటి మాట అసహ్యమైనది, అపవిత్రమైనది, అర్పణకు పనికి రాని గాడిదని నా దగ్గరికి తోలుకొని రండి, దాని మీద ఎవడు కూర్చోడు. ఇప్పుడు ఒక మాట, సియోను కుమారి అంటే సంఘం, యెరూషలేము కుమారి అంటే యూదులు, ఇజ్రాయేలులు, వారిద్దరూ కలిస్తేనే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి వధువ సంఘం. అర్థమవుతుందని చెప్పిన మాట. విచిత్రం చెప్తాను, బాగా గమనించండి. చాలా లోతైన విషయాలు హృదయంలో దేవుడు పెట్టిన తలంపులు మీతో షేర్ చేసుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే, ఈ గాడిద పిల్లని ఎక్కి భారవాహనమును ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అన్ని జనుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వారు వెళ్ళినప్పుడు నీ రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడే గాడిద పిల్లని ఎక్కి ఎందుకు రావాలి? ఏంటి సంబంధం అంటే, గాడిద అని దేంతో పోల్చాడు అంటే, ఎలాంటి వాడు? మానవుడు దేవునితో సంబంధం కలిగిన వాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వీరు గాడిద అనేటువంటి మాట రాక మునిపే వీరు దేవుని దృష్టిలో దేవుని చేత సృజించబడిన వారు. గాడిదలు అంటే ఎవరు? గొర్రె పిల్లలు అంటే ఎవరు? పక్షిరాజు అంటే ఎవరు? వీళ్ళందరూ దేవుని చేత సృజించబడిన వాడు. ఎవరు వాడు అంటే, అందుకే మీకు ఇలా చెప్తాను. ఆదికాండ గ్రంథములో ఇష్మాయేలును పోల్చినప్పుడు అతడు అడవి గాడిద వంట మనుషుడు. ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు, సియోను కుమారి, నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు. ఈరోజు నువ్వు ఎలా మార్చబడ్డావంటే, అసహ్యమైన దానిగా, అపవిత్రమైన వాడిగా, అర్పణకు అంగీకరించబడినటువంటి వాడిగా ఉన్నావు. దానికి సూచనగా ఇగో గాడిద పిల్లను ఎక్కి నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఇది నీ జీవితం అని జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభువారు. అందుకే గాడిద పిల్లను ఎక్కి ఆ యెరూషలేము వీధులలోకి వెళ్తుంది. గాడిద పిల్ల నుత్తికే యేసు ప్రభు ఎక్కలేదు. సియోను కుమారి భయపడద్దు, దులుపుకో, చెరలో ఉన్నావు నువ్వు, మెడకట్లు విప్పడానికి వస్తున్నాను, ఇదిగో నీ జీవితం ఏంటో నీకు చూపించాలని చూస్తున్నాను. అందుకే నాతో ఉన్న సంబంధాన్ని నువ్వు కోల్పోయావు కాబట్టి నువ్వు అసహ్యముగా, నువ్వు అర్పణకు పనికిరానిదా, అపవిత్రుడిగా ఉన్నావు. మొదటిది. రెండోది చూడండి, ఆ మాట మార్కు సువార్తలో చేయబడుతూ వచ్చింది 11:7. ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకొని వచ్చి తన బట్టలు దాని మీద వెయ్యగా. బాగా గమనించండి, విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆదాము అనేటువంటి మనుషుడిని తొలిగా సృష్టించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోగా అసహ్యమైనగా, అపవిత్రుడుగా, అర్పణకు పనికిరాని వాడిగా మార్చబడ్డాడు. అటువంటి వాడు రెండో స్టేజ్కి వచ్చే టైంకి ఎలాగైపోయాడంటే, దేవుడు తనకిచ్చిన మహిమా వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, తెల్లని వస్త్రము, ప్రశస్త వస్త్రము, సొగసైన వస్త్రాలు అన్నీ కోల్పోయాడు. ఈ గాడిద ఎందుకు తీసుకొని యెరూషలేము వీధుల్లోకి వస్తుంది? యెరూషలేము అని అంటే, ఒకప్పుడు నేను నీతితో అలంకరించాను. చూడండి యెషయా గ్రంథము చూడండి, చక్కటి మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి 61 అధ్యాయం 10వ వచనము. యెషయా గ్రంథం 61:10. ధరించుకున్న పెండ్లి కుమారి రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమారి రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజే. అందుకే ఈ రాజు నీతిపరుడును, రక్షణ కలిగిన వాడు, దీనుడై. అర్థమవుతుంది చెప్పిన మాట? అమ్మా, అర్థమవుతుంది చెప్పిన మాట?
మొదటిది దేవుడు తన యొక్క పరిస్థితి ఎలాగైపోయింది. మొదటిది దేవుని తన సంబంధం కోల్పోగా అలా మారాడు. రెండోది వస్త్రాలు కూడా కోల్పోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏ వస్త్రం అయితే కోల్పోయావో చూడు, ఇప్పుడు ఏమొస్తుంది, నేను నీ మీద ఎక్కితే ఆ గాడిద మీద బట్టలు పరిచారు, గాడిద కింద నడవడానికి బట్టలు పరిచారు. మీకు ఎప్పుడైనా గమనించండి, వెళ్తున్నటువంటి గాడిద కానీ ఒక ప్రముఖమైన వ్యక్తి వెళ్తే కార్పెట్ కిందనగో ఈ కార్పెట్లాగో పరుస్తారు. రెండోది ఏంటంటే ఆయన కూర్చున్న దాని మీద వాహనం మీద అంటకూడదని పరుస్తారు. ఇంకా విచిత్రం చెప్పనా, ఇటువంటి రాజు వస్తున్నాడంటే ఇటుపక్క ఏంటంటే తివాచీలు ఏం చేస్తారు, పెద్ద పెద్ద అలంకార డెకరేషన్స్. అరే పెండ్లి కుమార్ నడుస్తే పెళ్లి కుమార్తె వస్తే మొత్తం డెకరేషన్ చేయరా, అలంకరణ చేస్తాడు. మొదటిది అర్హతను కోల్పోయాం, మొదటి విషయం. రెండోది అలంకరణ కోల్పోయాం, గాడిద పిల్ల జ్ఞాపకం చేస్తుంది. మూడోది చూడండి, మార్కు సువార్త మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం 8వ వచనం చదివి పెట్టండి. పరిచిరి, కొమ్మలు పరిచిరి. నాన్న 8వ వచనం చదవలేదు. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా, చూడండి అనేకులు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. మొదటి అర్హతను కోల్పోగా, రెండోది అలంకరణ కోల్పోగా, మూడోది చాలా చక్కటి మాట. ఇప్పుడు దేనిలోకి వచ్చింది, ఒకప్పుడు కట్టబడినప్పుడు ఒక్కటే, ఎవరు పట్టించుకోరు, ఎవరు పరామర్శించరు, ఎవరికి ప్రయోజనకరంగా లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, యేసు ప్రభువు గాడిద మీద ఎక్కగానే అనేకుల దగ్గరికి వచ్చింది, సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకప్పుడు మనుషుడైనటువంటి ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవునితో ఏముంది సంబంధం, ఎవరితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి సంబంధం మొత్తం కోల్పోయాడు. గాడిదని ఎక్కి రావడానికి కారణం ఏంటో తెలుసా, ఓ గాడిద పిల్ల, ఓ గాడిద, ఏది సియోను కుమార్ యెరూషలేము, నీ జీవితం ఒకప్పుడు ఎడదా నాతో సంబంధం మాత్రమే కాదు, నాతో ఉన్నటువంటి సొగసైన వస్త్రాలు మీకు అలంకరించడమే కాదు, నాతో సహవాసం ఉంది, సహవాసాన్ని కోల్పో, ఇగో ఇవ్వు ఒంటరిగా ఇప్పుడు నిన్ను అనేకుల మధ్యకు తీసుకొచ్చాను. అర్థమవుతుంది చెప్పిన మాట, కొంత చీల్చుకొని చెప్తున్నాను, చాలా జాగ్రత్త ఆలకించండి, మనసులో పెట్టుకోండి. చాలా శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన ఆరాధన రావాలి. మొదటిది అర్హత కోల్పోయినాం, రెండోది అలంకరణ కోల్పోయాం, మూడోది అనాథగా విడిచిపెట్టబడ్డాం మనం, అందుకే ఇప్పుడు అనేకుల దగ్గరికి తీసుకురాబడ్డాం. దేవాదేవుడు ఎంత గొప్పవాడండి. నాలుగవది చూడండి, ఒక చాలా తర్వాత మాట చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం. మరియు ముందు వెళ్ళుచుండు వారును, అబ్బా ముందు ఉన్నారు ఆయన ఎవరికి ఉంటా చెప్పండి, ముందు వెనకతలు ఎవరికి ఉంటా చెప్పగలరా మీరు? సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎవరు, హై క్వాలిఫైడ్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, వాళ్ళకే ఉంటుంది. ఈ గాడిద గట ముందు వెనకాతల సెక్యూరిటీ గార్డులట. అబ్బో ఏంటో ఈ గాడిదకు ఉన్నటువంటి ఇదేనా, గాడిద మీద బట్టల మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుంటే దర్జాగా వెళ్తుంది. వెనకాతలుగా చూస్తుంటా చూడండి, జయము ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడును గాక, రాజ్యము సన్నుతించబడిన సర్వోత్తమ స్థలములో జయమాని కేకలు వేయుచుండరి, అరుస్తున్నారు. అరుపు ఎప్పుడు వస్తుంది, కేకలు వేస్తున్నారు. ఇంకా జయము జయమని ఇప్పుడు పట్టుకొని అరుస్తున్నారంటే అర్థం ఏంటి, విజయం, ఇంకా ఆనందం. అది మొదటిది అర్హత కోల్పోయినాం, రెండోది అలంకరణ కోల్పోయినాం, అనాదిగా విడిచిపెట్టబడ్డాం, అటువంటి ఆనందాన్ని కూడా కోల్పోయాం. ఎప్పుడు ఏదైనా తోటలో మనుషులైనటువంటి ఆదాము బయటికి తోలువేయబడ్డాడు, బయటికి వెళ్ళిపోయామన్నాడు. అయ్యో ఒకప్పుడు ఆనందం ఉండేది నా ప్రభుతో, అయ్యా నేను అర్హత ఏంటో తెలుసా, అర్హత ఏంటి చెప్పండి, గాడిదకున్న ఫస్ట్ అర్హత ఏంటి చెప్పండి. ఏదైనా తోటలో ఏ గాడిద, మనుషుడు మనమే గాడిద. గొప్ప అర్హత ఏంటో తెలుసా, ఆదాము దేవునికి కుమారుడు. అది మన అర్హత కోల్పోయాం, గాడిదగా మార్చబడ్డాం. రెండోది ఎంత అలంకరణ, మహిమా వస్త్రాలతో దేవుడితో ఉండేవాడు, అది కోల్పోయాం, పోయింది. మూడోది ఒంటరిగా విడిచిపెట్టాం. ఎప్పుడు ఒంటరి, సాయంత్రపు పూట యేసు ప్రభువారు వచ్చి, తండ్రి దేవుడు వచ్చి ఎవరితో సహవాసం, ఆదాముతో. ఇప్పుడు ఏమైపోయాడు, ఒంటరివాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే సహవాసం ఇస్తే నా సహవాసాలు ఉండాలని అడుగుంటే ఈ సహవాసాన్ని కోల్పోయాడు. అయ్యో ఎంత ఘోరమేంటి మన పరిస్థితి. నాలుగోది ఏంటి,
అనాదిగా ఆనందం. ఏంటి? ఒకప్పుడు దేవునితో ఎప్పుడైతే ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడో ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఏ సంతోషం ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి? 3. మొదటిది నేను దేవుని కుమారుడు. రెండోది నా బట్టలు చూసావా? 2. 3. మూడోది అరే చెప్పండి. మా డాడీతో ఎప్పుడు నేను మాట్లాడుతున్నా, నాకు ఇంకేం ఆనందం కావాలి? మొత్తం పోయింది. మీ దోషముల చేత మీరు అమ్మబడితే కారణం. 3వది పోయింది. 4వ దానికి వచ్చాం, ఆనందాన్ని కూడా కోల్పోయాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ గాడిద పిల్ల, వీళ్ళందరూ ఏమంటారు? గాడిద పిల్లని చూసి మిగతా వాళ్ళందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము జయము, దావీదు రాజ్య సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ అంటూ ఆయన యేసు ప్రభువుని స్తుతిస్తూ వస్తున్నారు. 5వది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? అదే 11 మార్కు సువార్త 11 రండి, చెప్పండి. దాని మీద ఎన్నో మాట అది? 7వ వచనం. కూర్చుంటేను. ఎక్కడ కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? కూర్చోవడం అంటే అర్థం ఏంటి? ఎవరైనా గాడిద పిల్ల మీద ఎవరైనా కూర్చొని చూసారు ఎప్పుడైనా? గాడిద పిల్లని ఎవరి మీద కూర్చుంటారా ఎవడైనా? నాకు తెలిసి గాడిద మీద మలినమైన బట్టలు తప్ప ఏది దాని మీద వేయరు. ఏం బ్రదర్, వేస్తారా? దానికి తప్ప ఎందుకు పనికిరాదు. అపవిత్రమైన బట్టలు తప్ప దాని మీద ఎవరు వేయరు. అలాంటి దాని మీద ఎవరు కూర్చున్నారు? పరిశుద్ధుడైన దేవుడు కూర్చున్నాడు. అస్సలు అక్కడ ఆ మాట జ్ఞాపకం చేసినప్పుడు, దేవా నన్ను అంగీకరించావా? గాడి మీద కూర్చోవడం ఏంటి? అంగీకరించా. ఆ మాట చదువుతున్నప్పుడు అలా అనిపించింది, అబ్బా సియోను కుమారి, యెరూషలేము కుమారి, నీ బ్రతుకేంటో చెప్పడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ భారవాహనమైన చిన్న గాడిద పిల్లను ఎక్కి, మీకు అర్థమవుతుంది చెప్పిన మాట? సియోను కుమారి భయపడద్దు ఇంకా. ఇప్పుడేంటో తెలుసా? దులుపుకో. ధూళి ఎందుకు కూర్చుంటారు చెప్పండి? అసలు యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో ధూళి 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 అనేది ఎప్పుడు అవుతుంది? ధూళి. చూడండి చూడండి, యెహోషువ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా అంటున్నాను, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ 7:6. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖమును మోపుకొని, ఎక్కడెక్కడ? తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయునట్లు. ఏంటి దీని అర్థం? ధూళి పోసుకోవడం అంటే వారు బహుశ్రమలో ఉన్నారు, జాగ్రత్త. ఇక నీకు శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, ఇంకా దులుపుకో. ధూళి ఎప్పుడు కూడా మనిషికి అంటుతుంది. ఈ ధూళి గురించి చెప్పనటువంటి మాట నెహెమ్యా గ్రంథం, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 9:1, 9వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవండి. కట్టుకొని ధూళి పోసుకొని కూడి వచ్చిరి చాలు. ధూళి మళ్ళీ ఇంకోటి ఏం జ్ఞాపకం చేశారు? మొదటిది ఏం జ్ఞాపకం చేశారు? శ్రమానుభవము. రెండోది ఇక్కడ ఏమంటున్నారు? గోని పట్ట కట్టుకొని. అక్కడ శ్రమ వస్తే ఏం చేయాలి? ఇక్కడ ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకొని ధూళి పోసుకొని కూడి వచ్చిరి. దేనికోసం కూడి వచ్చారు? ఆడడానికా పాడడానికా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట కొరకు. మూడవది చూడండి, యోబు గ్రంథం 2:12. చదువున్నానా? వారు వచ్చి దూరంగా నిలబడ్డారు. యోబు స్నేహితులు కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక
వస్త్రాలు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద బూడిద జల్లుకొని ధూళి జల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ధూళి శ్రమను జ్ఞాపకం చేస్తే, ధూళి చెప్పండి రెండోది ఉపవాసాన్ని జ్ఞాపకం చేస్తే, ధూళి ప్రార్థనా జీవితం జ్ఞాపకం చేస్తుంది. కన్నీటితో విలపించే జీవితం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఇంకా కన్నీరు కార్చక్కర్లా, ఇంకా నువ్వు ఉపవాసం ఉండక్కర్లా. చెప్పండి, ఇంకా శ్రమలో ఉండక్కర్లా. ధూళి ఎందుకు అంటుకుందో తెలుసా? నీ దోషముల చేత నువ్వు అప్పగింపబడ్డావు. అందుకే నీకు ఈ శ్రమ, అందుకే నువ్వు ఉపవాసం ఉండాలి, అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ రాజు ఏమొస్తున్నాడు? ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ ఉపవాసం, ఎందుకు ఈ శ్రమ? కారణం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? చూడండి, యెషయా గ్రంథం 62, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5-6 వచనాలు. నీ మార్గముల బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. అయితే మీ బహుకాలం నుండి పాపములు పడి ఉన్నాము, రక్షణ మాకు. ఓ రక్షణ గలివాడా, నీతి పరుడా, దీనుడా. గాడిద పిల్లని ఎక్కు రావటంలో ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? అనేక సంవత్సరాల నుంచి ధూళి పోసుకొని ఉన్నటువంటి ఈ శ్రమ నుంచి, ఈ కన్నీటి నుంచి, ఈ బాధ నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఎవరంటో తెలుసా? చాలా కాలం నుంచి మేము అపవిత్రతలో ఉన్నాం. నువ్వు నీ చిత్తగిచ్చము, నువ్వు కోపపడితే మా మీద. అయ్యా, ఈ పాపముల చేత మేము అప్పగింపబడ్డాం, అమ్మబడ్డాం. దయచేసి మమ్మల్ని విడిపించుటకు ఎవరు రారా? వస్తున్నాడు. ఎవరు? రాజు. ఏ రాజు? ఏ రాజా? నీ రాజు, నీ రాజు, నీ ప్రభు. నీ రాజు ఈ ప్రభు వస్తున్నాడు. దేని మీదకి రావడానికి? గాడిద పిల్లని ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. ధూళి దులుపుకోవటం. దేవా, నా శ్రమలో, నా బాధలో, నా ఇరుకులో ఎందుకు శ్రమ, ఎందుకు ఉపవాసం, ఎందుకు కన్నీరు, ఎందుకు దుఃఖం అంటే పాపముల వలన మనకు ధూళి పేసుకోవాల్సి వచ్చింది. రెండోది చెర పట్టబడ్డాం అంటే అర్థమంటే బంధకములో ఉన్నాం. అయ్యో, ఈ బంధకాల నుంచి ఎవరు విడిపించరు. ఎందుకు? మొదటిది ధూళి పోసుకోవడం. ఎందుకంటే సాధారణంగా తర్వాత వచ్చేటువంటి పరిణామం అది. బంధకం ఏంటో తెలుసా? మొట్టమొదటిది ధూళి పోసి, అయ్యో నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది అనుకునే టైంకి రెండోది అంటే వెంటనే తీసుకొచ్చి చెరలో వేసాడు. ఈ చెర పాపపు చెర. ఈ చెర నుంచి ఎవడు కూడా విడిపించలేడు. ఈ చెరలో ఉన్న బంధకాల నుంచి విడిపించేవారు ఎవరు లేకపోగా 3వ స్టేజ్కి వచ్చాడు. చెరలో ఉంచాం, దాని మీద మెడ మీద ఏం చేశారు? మెరకట్లు. అయ్యో, నా ఎంత భారం, ఎంత బూడిద పోసుకుని, ఎంత బంధకాలు ఉన్నా మమ్మల్ని ఎవరు విడిపించగలరు? ఇగో ఇప్పుడు రాజు వస్తున్నాడు. ఈ రాజు ఉన్నటువంటి 2 క్వాలిఫికేషన్. ఒకటి నీతిపరుడు, ఒకటి రక్షణగాడు. రక్షణతో నిన్ను అలంకరించాను ఏదేంలో, నీతిని పై వస్త్రం అలంకరించాను. ఈ 2 కలిస్తే మహిమ. అవన్నీ ఇచ్చాను, అవన్నీ కోల్పోయి ఇగో మరలా తిరిగి ఇవ్వటం కొరకే ఆయన దీనుడై ఇస్తాడు. ఎందుకు దీనుడై అన్నాడో తెలుసా? దీనుడై ఎందుకో తెలుసా? యెరూషలేముని కానీ సియోను కానీ కనికరించడానికి లేదు. ఎందుకో తెలుసా? హింస పెట్టారు, హృదయంలో సంతాపాన్ని కలుగు చేశారు, విడిచిపెడదాం అనుకున్నాడు. కానీ అక్కడ దీనుడై అన్న మాట ఎందుకంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చక్కటి మాట మనకి కనబడుతుంది. 6వ వచనం, 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాను. నిన్ను రక్షించడమైనా, నిన్ను నీతిగా తీర్చడమైనా కేవలం ఏంటో తెలుసా? నా కృప తప్ప వేరొకటి కాదు. ఆ కృపను బట్టే నేను రక్షింపబడినాం. ఈరోజు ఆ భారవాహమైన గాడిదని ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు వచ్చినాడు. నీ పాపాల కొరకు వచ్చినాడు. నేను విడిపించడం కొరకే వచ్చాడు. నీ నీతిని, నీ యొక్క రక్షణని తిరిగి తీసుకురావడం కొరకే వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! అనర్హులమైన మనల్ని, అలంకరణలకు పోగొట్టుకున్న మనల్ని, అనాథగా విడిచిపెట్టబడిన మనని, ఆనందాన్ని కోల్పోయిన మనల్ని, చెప్పండి, అధికారం కలిగిన దేవుడు భారవాహనం మీద ఎక్కి మనకు తిరిగి అధికారం. అందుకంటే మహిమ ప్రభావములతో నీకు కిరీటమును, ఏ కిరీటాన్ని అయితే కోల్పోయామో తిరిగి మళ్ళా ఏగుడిచ్చాడు. దాని కొరకే సియోను కుమారి భయపడకు, నీ రాజు, నీ సౌందర్యం కాదు, నీ రాజు గాడిద పిల్లని ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. ధూళి దులుపుకున్నాం, చెరల నుంచి విడిపించబడ్డాం, మెడకట్లు విప్పబడ్డాయి.
ఈరోజు మనల్ని దేవుడు విమోచించాడు. విమోచింపబడిన వారు సియోనులు ఏం చేస్తారో చూడండి. ఆ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. రండి ఆ చక్కటి మాట 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారమగుదురు. దుఃఖము నిట్టూర్పు. అందుకే ఖర్జూరపు మట్టలు పట్టుకొని చెప్పండి, దావీదు కుమారుడా జయము, సర్వోన్నతుని స్థలములలో జయము అని. ఎంత చక్కగా ఈరోజు ఆ ఆనందపు కేక వినాలని దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి విమోచన మన జీవితంలో ఉంటే మనకు విమోచన గానం వస్తుంది, సంతోషిస్తాం. ప్రియమైన వారలారా, అంత తేలిగ్గా తీసుకోకండి. మనము అప్పుల చేత అమ్మబడిన వారం. నిజంగా అంత భయంకరమైన పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా అది మనం భరించలేం. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదంటాడు. అంత గొప్ప శిక్షలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ శిక్షనంతా యేసుప్రభు మీద తీసుకొని తాను భరించి నిన్ను విడుదల చేసి సియోనులో విమోచింపబడిన వారు సంతోష ఆనందాలతో ఇక దుఃఖము నిట్టూర్పు లేక ఆయన గురించి గాన ప్రతిగానాలతో దేవుని ఆరాధన చేయుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.